హలో డిటెక్టివ్స్. అది జూన్ 1, 2017 మలేషియా. అప్పుడు రాత్రి సమయము 11:30. ఆ టైంలో జుల్కర్ని ఇంకా అతని భార్య వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు. ఆ టైంలో ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. సాధారణంగా అందరికి ఉన్నట్టుగానే 11:30 ఆ టైంలో అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఏ విధంగా భయం ఉంటుందో అదే విధంగా జుల్కర్ని కూడా చాలా భయం వేస్తుంది. కానీ ఆ ఫోన్ కాల్ను లిఫ్ట్ చేయబోయే జుల్కర్నికి తెలియదు అతను వినబోయే విషయము తన జీవితాన్ని తలకిందులుగా మారుస్తుందని. అలా ఆ ఫోన్ కాల్ను లిఫ్ట్ చేసిన జుల్కర్ని ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, హలో సార్, మీ కొడుకు చదువుతున్న నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా అనే కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. సారీ సార్, మీ కొడుకు జుల్ఫరాన్ చనిపోయాడని చెప్తాడు. వెంటనే ఈ విషయాన్ని విన్న జుల్కర్నికి ఒక నిమిషం గుండె ఆగినట్టుగా అనిపిస్తుంది. ఆ విషయానికి అతను ఎలా రెస్పాండ్ అవ్వాలో అతనికి అర్థం కాలేదు. అలా లో వాయిస్ తో నిజంగా చనిపోయింది నా కొడుకేనా అని రిప్లై ఇస్తాడు. ఆ ఆఫీసర్ ఏమంటాడంటే, కావాలంటే మీరు ఐడి నెంబర్ ని కూడా చెక్ చేసుకోండి అని ఆ యొక్క ఆఫీసర్ ఐడి నెంబర్ ని చెప్తాడు. ఈ విషయాన్ని విన్న జుల్కర్నికి చెమటలు పడుతుంది. వెంటనే ఫోన్ ను పక్కన పెట్టేసి చాలా ఒక దుఃఖంతో ఆ బెడ్ మీద కూర్చుంటాడు. ఇదంతా గమనించిన అతని భార్య ఏమైందని అడిగేటప్పుడు అతను ఏమంటాడంటే, ఇలా మన కొడుకు జుల్ఫరాన్ చనిపోయాడని చెప్తాడు. అలా ఆమె ఏడుస్తూ కేకలు వేస్తూ ఎలా చనిపోయాడని అడుగుతుంది. అందుకు జుల్కర్ని ఏమంటాడంటే, ఆ ఆఫీసర్ ఇంకా మనకు క్లారిటీ ఇవ్వలేదు, మనలను వెంటనే హాస్పిటల్ కు రమ్మంటుండని చెప్తాడు. సో ఈ విధంగా జుల్ఫరాని అతని భార్య ఇంకా అతని 2 పిల్లలను తీసుకుని మలేషియా జోహార్ అనే ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ దూరంలో ఉన్న కజాంగ్ సెలాంగార్ అనే ప్రాంతంలో ఉన్న సడ్డాంగ్ హాస్పిటల్ కు బయలుదేరుతారు. ఎప్పుడైతే వాళ్ళు అలా బయలుదేరుతారో వాళ్ళ మనసులో చాలా ప్రశ్నలు వస్తుంది. ఎందుకంటే జుల్ఫరాన్ చాలా మంచి అబ్బాయి, అది మాత్రమే కాకుండా అతను ఎలా చనిపోయి ఉంటాడని వాళ్ళకు లేనిపోని ఆలోచనలన్నీ మనసులో వచ్చింది. ఎందుకంటే ఒక సొంత కొడుకు కాలేజ్ కి వెళ్లి మంచిగా చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి తిరిగి వస్తాడు అనుకున్న వాళ్ళ పేరెంట్స్ కి ఇది ఒక చాలా పెద్ద షాకింగ్ న్యూస్. వాళ్ళ మనసులో చాలా విధాలుగా ఆలోచనలతో పాటు అలా వాళ్ళు బయలుదేరారు. అలా బయలుదేరిన వాళ్ళు 3 గంటలకు ఆ యొక్క సడ్డాంగ్ హాస్పిటల్ కి చేరుకున్నారు. అలా వాళ్ళు చేరుకున్న తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుని, నేను చెప్పేది వినండి, యాక్చువల్లీ ఏమైందంటే మీ కొడుకు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ మధ్య గొడవలు రావటం వలన అన్ఫార్చునేట్ గా మీ కొడుకు చనిపోయాడని ఆ యొక్క ఆఫీసర్ జవాబు చెప్తాడు. సో వీళ్ళు కూడా ఆ యొక్క డెడ్ బాడీని తీసుకోవడానికి చాలా సేపు వెయిట్ చేస్తారు. అంటే మార్నింగ్ 3 AM కు వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్ రీచ్ అవుతే ఆ డెడ్ బాడీ వీళ్ళు ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 o'clock వీళ్ళ దగ్గరకు వస్తుంది. ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత వాళ్ళ కుటుంబమే చాలా ఏడుస్తుంది. వెంటనే జుల్కర్ని వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఆ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి అతని మీద పడి ఏడుస్తుంది. ఆ డెడ్ బాడీ అంతా వైట్ క్లాత్ తో కవర్ అయి ఉంటుంది. సో ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క క్లాత్ పక్కకు జరిపి ఆ యొక్క డెడ్ బాడీని చూడడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఆమె ఆ క్లాత్ ను పక్కకు జరిపి ఆ యొక్క బాడీని చూస్తుందో ఆమె షాక్ అయిపోతుంది. ఆ బాడీ మొత్తం ఎలా ఉంటుందంటే ఒక హాట్ ఐరన్ బాక్స్ తీసుకుని వాతలు పెడితే ఎలా ఉంటుందో అలా బాడీ మొత్తం కనిపించింది. అంటే బట్టలను ఇస్త్రీ చేసే ఐరన్ బాక్స్ తీసుకుని దాన్ని చాలా బాగా హీట్ చేసి శరీరం మీద పెట్టిన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. ఇది చూసిన వాళ్ళ అమ్మకు చాలా ఏడుపు వస్తుంది. అలా జుల్ఫరాన్ కు ఏమైంది, ఇలా ఇంత ఘోరంగా అతన్ని ఐరన్ బాక్స్ తీసుకుని వాతలు పెట్టి చంపడానికి గల కారణం ఏంటి? 2017లో మలేషియాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఈ రోజు మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత మలేషియాలో ఎవరైనా స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయాలన్నా లేకపోతే బుల్లింగ్ చేయాలన్నా చాలా భయపడేవారు. వీడియోలో వెళ్ళకముందు ఇప్పుడు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, థ్రిల్లింగ్, మిస్టరీ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను మీ దినేష్, వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. జుల్ఫరాన్ ఆస్మాన్ చిన్నప్పటి నుంచి చాలా మంచిగా చదివేవాడు. అతని ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఇంకా పక్కనున్న నేబర్స్ వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడుతూ సంతోషంగా ఉండేవాడు. జుల్ఫరాన్ తండ్రి జుల్కర్ని ఒక టాక్సీ డ్రైవర్. జుల్ఫరాన్ కు 2 siblings కూడా ఉన్నారు. అతనికి చిన్నప్పటి నుంచి నేవీ ఆఫీసర్ అవ్వాలని ఆశ ఉండేది. అందుకోసం వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఒక మంచి మిలిటరీ కాలేజీని చూసి అతన్ని జాయిన్ చేస్తాడు. ఆ యొక్క కాలేజ్ పేరే నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా. ఆ యొక్క కాలేజ్ లో జుల్ఫరాన్ ను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్టూడెంట్ జాయిన్ చేస్తారు. సో ఈ విధంగా ఆ యొక్క కాలేజ్ అనేది వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి 300 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ యొక్క కాలేజ్ వాళ్ళ ఇంటి నుంచి దూరం ఉండటం వలన ఈ జుల్ఫరాన్ ఆ కాలేజ్ లో ఉన్న హాస్టల్లోనే స్టే చేస్తూ అలా చదువుకునేవాడు. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ కూడా అవుతుంది. అలా అతను థర్డ్ ఇయర్ కి వస్తాడు. అలా ఒకరోజు ఏమవుతుందంటే జుల్ఫరాన్ కాలేజ్ క్యాంపస్ లో నడుచుకుంటూ పోతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ జుల్ఫరాన్ ను ఆపి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. అలా అతను ఏం అడుగుతారంటే, నువ్వు దొంగతనం చేసిన ల్యాప్టాప్ ఎక్కడ పెట్టావని అడుగుతారు. నేను ఏ ల్యాప్టాప్ ను కూడా దొంగతనం చేయలేదని చెప్తాడు. సో అందుకు వాళ్ళు ఏమంటారంటే, నువ్వే దొంగతనం చేశావు, ఎక్కడ ఉందో అని బెదిరిస్తారు.
చేస్తారు. ఆ విధంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జుల్ఫరాన్ వదిలిపెట్టేస్తారు. ఆ తర్వాత అర్లీ మార్నింగ్ అంటే మే 21 మార్నింగ్ 2:30 ఆ సమయంలో ఏం చేస్తారంటే కొంతమంది స్టూడెంట్స్ జుల్ఫరాన్ రూమ్ కు వచ్చి అతన్ని భయంకరంగా కొడతారు. అంటే వాళ్ళు బెల్ట్, హ్యాంగర్ ఇంకా పైపులను తీసుకుని జుల్ఫరాన్ భయంకరంగా కొడతారు. ఇంకా అతన్ని భయంకరంగా టార్చర్ కూడా చేస్తారు. ఆ తర్వాతనే వాళ్ళు ఒక భయంకరమైన విషయం చేస్తారు. అదేమిటంటే ఆ రూమ్ లో ఒక ఐరన్ బాక్స్ తీసుకుని దాన్ని బాగా వేడి చేసి ఆ యొక్క ఐరన్ బాక్స్ తీసుకుని వచ్చి మనం ఏ విధంగా క్లాత్ ను ఇస్త్రీ చేస్తామో అదే విధంగా అతని శరీరం మీద ఒక క్లాత్ ని ఇస్త్రీ చేసినట్టుగా అతని శరీరం మీద వాళ్ళు వాతలు పెట్టారు. ఆ భయంకరమైన నొప్పులతో జుల్ఫరాన్ అరిచాడు. అయినా కానీ చాలా మంది స్టూడెంట్స్ అతన్ని చేయి పట్టి అతని నోరును మూసేశారు. ఈ విధంగా అతన్ని ఆ రోజు భయంకరంగా టార్చర్ చేసేసి వాళ్ళు క్లాస్ కి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే వాళ్ళ క్లాస్ టీచర్ జుల్ఫరాన్ రాలేదని అడిగేటప్పుడు అతనికి హెల్త్ బాగాలేదని వాళ్ళు ఆ రోజు మేనేజ్ చేస్తారు. ఈ విధంగా ఆ రోజు జుల్ఫరాన్ ను టార్చర్ చేసిన వాళ్ళు అదే విధంగా మే 22 మార్నింగ్ 1:30 ఆ సమయంలో తిరిగి ఆ స్టూడెంట్స్ అంతా వచ్చి జుల్ఫరాన్ ను తిరిగి టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఈసారి వాళ్ళు ఏం చేస్తారంటే అదే విధంగా ఐరన్ బాక్స్ ను హీట్ చేసి లాస్ట్ టైం ఏ విధంగా చేశారో అదే విధంగా చేశారు. ఈసారి వాళ్ళు మనసాక్షి లేకుండా అతని ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా ఆ యొక్క ఐరన్ బాక్స్ ను తీసుకుని వచ్చి పెట్టారు. ఈ విధంగా నొప్పి తట్టుకోలేక భయంకరంగా జుల్ఫరాన్ అరిచాడు. కానీ వాళ్ళు అతని నోరును మూసేశారు. ఈ విధంగా జుల్ఫరాన్ భయంకరమైన నొప్పితో ఆ యొక్క రూమ్ లోనే గడిపాడు. అలా కొన్ని రోజులు గడిచింది. వాళ్ళు జుల్ఫరాన్ ఫేస్ మీద ఇంకా చెయ్యి ఈ యొక్క భాగంలో తప్ప మిగతా శరీరం అంతా వాళ్ళు 90 ప్లేసెస్ లో ఆ యొక్క ఐరన్ బాక్స్ తో వాళ్ళు వాతలు పెట్టారు. అంటే మా బాడీ మొత్తం 90 ప్లేసెస్ లో బర్న్ అయిన గాయాలు ఆ యొక్క శరీరంలో ఉన్నాయి. ఈ విధంగా ఆ గాయాలు అనేది భయంకరంగా ఉండటం వలన జుల్ఫరాన్ రోజు క్రిటికల్ కండిషన్ లోకి వెళ్ళిపోయాడు. అలా మే 27 కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అతని కండిషన్ చూసి అతని ఒక చిన్న క్లినిక్ తీసుకుని వెళ్తారు. ఆ యొక్క క్లినిక్ లో ఆ యొక్క డాక్టర్ ఏమంటాడంటే ఏ విధంగా ఈ గాయాలు అయిందని అడిగేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లోషన్ వల్ల ఈ యొక్క గాయాలు ఇతనికి ఏర్పడిందని చెప్పారు. సో డాక్టర్ కూడా పెద్దగా పట్టించుకోకుండా జుల్ఫరాన్ కు కావాల్సిన మెడిసిన్ ఇచ్చి పంపించేస్తాడు. ఈ విధంగా 2-3 రోజులు గడుస్తుంది. అయినా కానీ జుల్ఫరాన్ యొక్క కండిషన్ అనేది అలానే ఉంది. కొంచెం కూడా నయమైనట్టు సింప్టమ్స్ కనిపించలేదు. ఆ విధంగా అతన్ని ఇంకోసారి కూడా క్లినిక్ తీసుకుని వస్తారు. ఆ గాయాలు కావాల్సిన మెడిసిన్ అతనికి ఇస్తారు. కానీ అయినా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఆ విధంగా మే 31 ఏమవుతుందంటే 2 అబ్బాయిలు వచ్చి జుల్ఫరాన్ ఎలా ఉన్నాడు అని చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు ఒక అబ్బాయి ఏం చేస్తారంటే జుల్ఫరాన్ ఉలుకు పలుకు లేకుండా పండుకొని ఉండటం చూసి అతనికి ఏమైందో అనేసి అతనికి సిపిఆర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. జుల్ఫరాన్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం వలన అతడు చాలా భయపడి వెంటనే ఇంకేరే స్టూడెంట్లకు చెప్పడం వలన వెంటనే జుల్ఫరాన్ ను జెడ్డాంగ్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. అలా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత జుల్ఫరాన్ చనిపోయాడని డాక్టర్స్ చెప్తారు. సో ఆ తర్వాతనే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు జుల్ఫరాన్ వాళ్ళ తండ్రి అయిన జుల్కర్నీకి ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తాడు. ఆ తర్వాతనే ఆఫీసర్ ఏమంటాడంటే స్టూడెంట్స్ మధ్య గొడవలు రావడం వలన అన్ఫార్చునేట్లీ మీ కొడుకు చనిపోయాడని ఆ యొక్క ఆఫీసర్ చెప్తాడు. సో ఈ విషయాలంతా జుల్కర్ని పట్టించుకోకుండా వెంటనే కేసును ఫైల్ చేసి హైకోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుకుంటాడు. అతని కొడుకు చావు కారణమైన వాళ్ళందరికీ శిక్ష పడాలని ఒక కేసును ఫైల్ చేస్తాడు. ఈ విధంగా జుల్ఫరాన్ బాడీని పోస్ట్ మార్టం చేసేటప్పుడు అతనికి 90 ప్లేసెస్ లో ఐరన్ బాక్స్ తో వాతలు పెట్టినట్టుగా కనిపించింది. ఒకవేళ జుల్ఫరాన్ కు తగిన మెడిసిన్స్ ఇచ్చినా కానీ అతను బ్రతికే అవకాశం లేదని ఆ యొక్క రిపోర్ట్ లో తేలింది. అంటే జుల్ఫరాన్ కి తగిన ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ జుల్ఫరాన్ బ్రతికే ఛాన్సెస్ లేదని చెప్పారు. సో అంత దారుణంగా వాళ్ళు జుల్ఫరాన్ హింసించి చంపారని ఆ యొక్క రిపోర్ట్ లో తేలింది. సో వెంటనే పోలీసులు ఏం చేస్తారంటే జుల్ఫరాన్ చనిపోవడానికి కారణమైన అందరి స్టూడెంట్ ను అరెస్ట్ చేసి ఇంత పెద్ద విషయం జరిగింది, కాలేజ్ మేనేజ్మెంట్ కు ఈ విషయం తెలియదా అని చాలా మంది అడిగారు. ఆ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్ ఏమన్నదంటే అది హాస్టల్లో జరిగింది కాబట్టి వీళ్ళకి తెలియదని కాలేజ్ మేనేజ్మెంట్ అలా పక్కకు జరిగిపోయారు. ఆ క్లినిక్ కు తీసుకెళ్లి వెళ్ళిన డాక్టర్ కూడా ఈ విషయం తెలియదా అనేటప్పుడు ఈ డాక్టర్ ఏమన్నారంటే ట్రైనింగ్ లో ఏదో ఎక్స్ప్లోషన్ వల్ల అతనికి అలా ఏర్పడిందని చెప్పడం వల్ల నేను కూడా అంతగా పట్టించుకోలేదని ఆ క్లినిక్ డాక్టర్ అన్నాడు. ఇంకా ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన 18 మెంబర్స్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ 18 మెంబర్స్ లో మెయిన్ 6 క్యాండిడేట్స్ కు ఆ యొక్క కోర్ట్ 18 years జైలు శిక్ష వేస్తుంది. ఇంకా మిగతా వాళ్ళకు 3 years జైలు శిక్ష వేస్తుంది. సో డిటెక్టివ్స్ ఈ యొక్క కేసు అనేది మలేషియాలో తర్వాత రోజుల్లో భయంకరంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత స్కూల్స్ ఇంకా కాలేజెస్ లో ఈ బుల్లింగ్, ర్యాగింగ్ అనే విషయాలను జరగకుండా రూల్స్ అనేది వచ్చాయి. ఇలాంటి బుల్లింగ్ ఇంకా ర్యాగింగ్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు అది లిమిట్ దాటిపోవటం వలన అది డేంజరస్ గా మారి కొన్నిసార్లు స్టూడెంట్స్ యొక్క ప్రాణాలు పోవడానికి కారణంగా కూడా మారుతుంది. సో ఈ యొక్క కేసు గురించి మీరేమంటారు అనేది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.